శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయి రచించినటువంటి యోగక్షేమం అనే పుస్తకం నుంచి మనం షట్కర్మ క్రియల్లో గజకర్ణి జలనేతి తర్వాత శంఖ ప్రక్షాళన గురించి నేర్చుకున్నాం. ఈరోజు మిగతా మూడు ప్రక్రియలు ఏంటంటే కపాలభాతి, నౌలి, తర్వాత త్రాటక. ఈ మూడిటి గురించి నేర్చుకున్నాం. ఇందులో ఫస్ట్ది కపాలభాతి ఏంటంటే మనం ప్రాణాయామాలు చేస్తాం, కానీ ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, కోశ వ్యవస్థ మెరుగుపరచడం కోసం ఇక్కడ మనం షట్కర్మ క్రియల్లో కపాలభాతిని వాడతాం. ఫస్ట్ ఏంటంటే మనం కపాలభాతిలో యాక్టివ్ ఎగ్జలేషను, పాసివ్ ఇన్హలేషన్ ఉంటుంది. దీంట్లో ఎగ్జలేషన్ కంప్లీట్ చేయటం వల్ల ఏంటంటే టాక్సిన్స్ ఏమైనా ఉంటే బయటకు పోతాయి. సో దాన్ని మనం జాగ్రత్తగా ఫస్ట్ సింగిల్ నాస్ట్రిల్ చేద్దాం, తర్వాత ఆల్టర్నేట్ నాస్ట్రిల్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రంతో యాక్టివ్ ఎగ్జలేషన్ చేయాలి. దాంట్లో మొత్తం మనం లంగ్స్లో ఉన్నదాన్ని బయటకు పంపించేస్తుంటాం అన్నమాట. తర్వాత ఏం చేస్తామంటే ఎడమ ముక్కు రంధ్రం మూసి కుడి ముక్కు రంధ్రంతో మళ్ళీ చేస్తాం. తర్వాత ఆల్టర్నేట్ అంటే కుడి వదులుతాం, ఎడమ వదులుతాం, పీల్చుకోవడం ఆటోమేటిక్గా జరుగుతుంది సార్. తర్వాత రెండు ముక్కు రంధ్రాలతో చేస్తాం. సో కపాలభాతి వల్ల ప్రయోజనాలు ఏంటంటే మన శరీర వ్యవస్థలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, తర్వాత శ్వాసకోశ వ్యవస్థ, ఈ మూడిట్లోనూ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్, వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు. పింగళ నాడులు అంటే ఎడమ కుడి వీటిని మనం వీటి ద్వారా చేసాం, రెండింటి నుంచి బయటకు వదిలేసాం కాబట్టి ఈడా పింగళలో సమతుల్యం చెంది ఆరోగ్యవంతులు అవుతారు. ఇందులో ఏంటంటే మళ్ళీ కపాలభాతి చేయడం వల్ల మెటాబాలిక్ రేటు కొంచెం యాక్టివ్ అవుతుంది అన్నమాట. మెటాబాలిక్ రేట్ అంటే శక్తిని విడుదల చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది. నెక్స్ట్ నౌలి ఏంటంటే మొత్తం గాలిని మొత్తం వదిలేసి, పొట్టలో గాలిని మొత్తం వదిలేసి ఆ ఖాళీ పొట్టను ఏం చేయాలంటే పొట్ట లోపల అబ్డామినస్ రెక్టస్ అని ఆ కండరాన్ని మనం మొత్తం కుడి పక్కకి ఎడమ పక్కకి వృత్తాకారంలో తిప్పాలి. ఇటు పక్కలాగి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, కానీ మీరు ఎక్స్పర్ట్స్ ఎవరైనా మీ దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఎలా చేయాలో చూడండి. మొత్తం గాలి వదిలేయండి. వదిలిన తర్వాత ఇటు పక్క తిప్పారు, మళ్ళీ గాలి వదిలేయండి. ఇటు పక్క ఒకసారి, ఇటు పక్క ఒకసారి. ఈ నవలి చేయడం వల్ల ఏంటంటే జీర్ణ వ్యవస్థలో పనితీరు మెరుగుపడుతుంది. తర్వాత కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఏమైనా ఉంటే తగ్గుతుంది. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే చేయాలి. ఏమైనా తిన్నప్పుడు అది నవలి చేయొద్దు. సో కంప్లీట్ మార్నింగ్ టైంలో మీరు టాయిలెట్కి వెళ్ళి వచ్చి అన్ని క్లీనింగ్ ఏంటో పొట్ట ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో నవలి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే త్రాటకకి ఏం చేస్తారంటే ఒక కొవ్వొత్తిని కానీ దీపాన్ని కానీ వెలిగించుకుని దాన్ని మీరు ముందు పెట్టుకుని, కళ్ళ ముందు పెట్టుకుని దాన్ని తదేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాలి. ఎప్పటి వరకు కళ్ళంట నీళ్ళు కారే వరకు చూడాలి. అందువల్ల ఏంటంటే ధారణ శక్తి పెరుగుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ మనం ఏదైతే కాన్సన్ట్రేషన్ పెడతామో ఆ శక్తి పెరుగుతుంది. తర్వాత నర్వస్ సిస్టమ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే నాడీ వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. నిద్రలేమి ఇన్సోమేనియా ఏదైతే ఉందో, నిద్ర రాదు కదా, వాళ్ళకి ఇది చేయటం వల్ల నిద్ర వస్తుంది, అది పోతుంది, ఆ ప్రాబ్లం పోతుంది, ఇన్సోమేనియా అనే ప్రాబ్లం పోతుంది. అంతేకాకుండా ఏంటంటే ఆత్మస్థైర్యం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత ధారణ శక్తి, తర్వాత స్మరణ శక్తి, మెమొరీ, ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి ఈ చేయటం వల్ల. స్టూడెంట్స్ అది చేస్తే ఎక్సలెంట్, చాలా బాగుంటుంది.
మనం ఇంతవరకు షట్కర్మ క్రియలని అంటే గజకర్ణి జలనిధి శంఖ ప్రక్షాళనతో పాటు ఇప్పుడు 3 క్రియలు, ఇంకా మిగతా 3 క్రియలు కూడా నేర్చుకున్నాం. అవి కపాలభాతి, నౌలి, తర్వాత త్రాటక. సో ఈ షట్కర్మ క్రియలు అన్నవి ఏంటంటే గజకర్ణి వారానికి 2 సార్లు చేయండి, జలనిధి 2 సార్లు చేయండి. ఇవి రోజు చేసుకునే త్రాటకవి ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకోండి. కపాలభాతి కూడా రోజు చేసుకునేదే. తర్వాత నౌలి రోజు చేసుకునేదే. సో మీరు ఈ రకంగా షట్కర్మ క్రియలు చేసుకుంటే మీ శరీరం లోపల అన్ని వ్యవస్థలు శుభ్రం అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలకు వెళ్తుంది అన్నట్టు. అల్టిమేట్ మన ఎయిమ్ ఏంటంటే ఫోకస్ ది మైండ్. మనసులో ఉన్న మలినాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇవన్నీ చేసేది. సో ఇది మనసులో పెట్టుకుని మీరు ఇది చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.